సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా నేను అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతామండి, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ వెళ్ళాం మనం. అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు ₹1,00,00,000 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. మనం కనుమ చేసుకుంటాం. అందులో ఈ ప్రాంతంలో అయితే గోదావరి జిల్లాలు అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే ఒకటే కోరుతున్న, జోదాలు వద్దు. మనకు ఒక మెంటాలిటీ కూడా ఉంది, జాక్ పాట్ ఎప్పుడూ వేస్తూ ఉంటాం, దానివల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయి. మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకొని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీనత చేసుకొని జూదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జూదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వస్తే జగ్గన్న తోట మనం చూస్తే శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు ఒకే చోట దర్శనం ఇవ్వడం దేశంలోనే అరుదైన సందర్భం. వాడపల్లి విశ్వేశ్వర ప్రభలు, కాట్రేనికోన మహేశ్వర ప్రభలు, భీమవరం త్రయంబక ప్రభలు, నల్లజర్ల త్రిపురాంతక ప్రభలు, నేదునూరు శ్రీకంఠ ప్రభలు, ముమ్మడివరం కాళాగ్ని రుద్ర ప్రభలు, మొగల్తూర్ నీలకంఠ ప్రభలు, పాలకొల్లు మృత్యుంజయ ప్రభలు, గంగాలకురు అగ్రహారం సర్వేశ్వర ప్రభలు, గంగాలకురువు సదాశివ ప్రభలు, పుల్లేటి కుర్రు శ్రీముఖేశ్వర ప్రభలు. అంటే 11 రూపాలైనటువంటి ఇవన్నీ కూడా 11 పురాతన శైవ ఆలయాల నుంచి వచ్చే ప్రభలు ఒకే వేదిక పైన కొలువివ్వడం ఈ ఫంక్షన్ ప్రత్యేకత. ఇది ఒక వారసత్వం. ఇది కూడా ప్రభలు మోసుకుంటూ భక్తితో కౌశిక నది దాటి ఊరేగింపుగా మహా అద్భుతంగా వచ్చి దగ్గర మీరు చూస్తే ఇది ఒక ఆచారం కింద కాకుండా శివభక్తి, ప్రకృతి, ప్రజల మధ్య ఉన్న బంధానికి ప్రతీక.